क्यों बुलबुल क्या करती हो ఇదిగో ఇంకోసారి బుల్బుల్ అన్నా ఉంటే నీ బుర్ర బద్దలు కొడతాను జాగ్రత్త. मेरी प्यारी गुस्से में तुम बहुत सुंदर दिखती हो ఇదిగో నువ్వు ఇచ్చిన బురక వేసుకున్నాను కదా అని ప్యారీ గీరి అన్నావంటే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. ఏమనుకుంటున్నావో? ये लो बढ़िया स्प्रे నాకే వద్దు. प्यार से देता हूँ ले लो ఓర్ని పిండం పిల్లులకు పెట్టా. వద్దంటే వినవేంట్రా పింజారి వెదవా. पिंजारी ये पिंजारी क्या है పింజారి అంటే ఆ तुम अच्छा आदमी है. मैं अच्छा आदमी मैं पिंजारी ఆ పింజారి. ठीक है हेलो हाँ बोलो बोलो ఈ దుబాయ్ ఉద్యోగం ఏవో గాని ఈ షేక్ గారితో చచ్చే చావు వచ్చింది. పిల్లిగట్టం వెదవా. తొమ్మిదిన్నర అంటే ఇంకో అరగంట సరాసరి శంషాబాద్, అక్కడి నుండి చలో దుబాయ్. అవును, ఇందాకే కారు వస్తుందన్నాడు, ఇంకా రాలేదేంటి? ఈ సుధాకర్ ఏమైనట్టు? बच्ची तो बहुत अच्छे है मगर गड़बड़ी करता है ये अरे शेख साहब बोलो प्रॉब्लम नहीं है, लड़की थोड़ा डर रही है, थोड़ा संभाल के बात करना. ठीक है सब ठीक हो जाएगा. अच्छी बात है क्या? अच्छी बात है अच्छा है ना मैं संभाल लेता हूं. షేక్ సాబ్, ఇదిగో మ్యారేజ్ సర్టిఫికేట్. కావేరి నువ్వు పెళ్లి చేసుకున్నట్టు నిరూపించే నిఖానామా. నిఖానామా ये ఒరిజినల్ है क्या అరే షేక్ సాబ్, ఈ దందాలో ఏది ఒరిజినల్ కాదు, అన్ని డూప్లికేటే. పైసా ఫేకో తమాషా దేఖో. కానీ కావేరి మాత్రం ప్యూర్ ఒరిజినల్. పెళ్ళైనా మొగుడుతో ముచ్చటగా 3 నాళ్ళైనా కాపురం చేయని యంగ్ బ్యూటీ. పెళ్లి సర్టిఫికేట్ ఈ చేతిలో, యంగ్ బ్యూటీ కావేరి ఈ చేతిలో. పండగ చేసుకో, మజా చేసుకో సాబ్. ये लो पैसे बहुत बहुत शुक्रिया धन्यवाद అచ్చా షేక్ సాబ్, లాస్ట్ ఇయర్ ఓ లड़की ఇలాగే నీ భారీగా పంపించాను. ఏం చేశావు? उसको क्या किया? अरे लड़की को क्या करते हैं, जूस पी लेते, बाद में बाजार में भेज देते, खेल खत्म. అంటే ఆ అమ్మాయిని కొన్నాళ్ళు ఉంచుకొని మోజు తీరాక అమ్మేశావన్నమాట. దుబాయ్ బజార్లో అంటే రోజుకి కనీసం 10 మంది మగాళ్ళు. పాపం బతికే ఉందా చచ్చిపోయిందా? మై గాడ్, ఆ తప్పించుకుంటే చాలా డేంజర్. డేంజర్ కాదు, ఎమ డేంజర్. పదా కావేరి ఆగు ఆగు. ఆగో. ఆగు. ఆగవే. ఆగో. ఆగవే.
వదలండి. ఎక్కడికి పారిపోతావే? మా కళ్ళలో కారం కొట్టి పారిపోతాం అనుకున్నావా? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశానే. ఆ షేక్ గారితో 5 లక్షలు తీసుకున్నాం. నీ ప్రాణాలు తీసైనా సరే ఆ షేక్ గారితో దుబాయ్ పంపించేస్తాం. పద. పద. పదవే. నడు. పద. పదవే. వదలండి. అయ్యో. నన్ను వదలండిరా. మిమ్మల్ని నమ్మినందుకు నన్ను ఎంతో మోసం చేశారు. దుబాయ్ ఫ్లైట్ ఎక్కుతా అన్నావు కదే. దుబాయ్లోనే పర్మనెంట్ గా ఉంటానన్నావు కదే. నాకేమి వద్దు. మీకు పుణ్యం ఉంటుంది. నన్ను వదిలేయండి ప్లీజ్. అలాగే వదిలిపెడతాం ఆ షేక్ గడి పక్కలో. ఒక్కసారి వాడి చేతిలో పడితే ఇక నీ పని అంతే. వదిలేయండి. నడు. దండం పెడతాను. నడు. వదిలేయండిరా. ఏయ్, ప్లీజ్. వదలండిరా నన్ను. ఊరే దుర్మార్గులారా. ఇంత మోసం చేస్తారా? వదలండిరా. ఏయ్, ఎవరా నువ్వు? తప్పగా. ఏయ్, నీకే చెప్పేది తప్పుకోబే. వాళ్ళు నన్ను కూర్చో. కూర్చో. ఏడ్చింది చాలు, దిగు కిందకి. ఏంటి వాళ్ళు ఇంత ఆలస్యమైంది? కావేరి, కావేరి ఊరుకో కావేరి. కావేరి ఏంటిది? కావేరి ఇన్నాళ్ళు నువ్వేమైపోయావు? ఎక్కడున్నావు? మోహన్ మాట్లాడరేంటి? కావేరి మీకు ఎక్కడ కనిపించింది? ఎక్కడ కనిపించిందా? అమ్మాయిల్ని దుబాయ్కి అమ్మేసే ముఠా చేతుల్లో పడి
అది జరిగింది. అమ్మో, ఎంత గండం తప్పింది. తప్పడం కాదు, వాళ్ళు దాన్ని దుబాయ్కి ఎత్తుకెళ్తే బుద్ధొచ్చేది, దరిద్రం వదిలిపోయింది. మోహన్, అత్త, నాకు బుద్ధొచ్చింది. ఆడది ఒంటరిగా బయటకు వెళ్తే ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది. ఆ బుద్ధి ఇప్పుడే, ఈ క్షణం వరకే. ఆ తర్వాత కుక్కతోక వంకరే. అనండి, ఎన్నైనా అనండి. మీరు అనాల్సిందే, నేను పడాల్సిందే, నాకు ఈ శాస్తి కావాల్సిందే. దేవతలాంటి సంధ్యత మీద లేనిపోని కల్పించి చెప్పినందుకు ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. అసలు నువ్వు ఆ దుర్మార్గుల చేతిలో ఎలా పడ్డావు కావేరి? తన కర్మ. గడప దాటిన ఆడది, ఒడ్డున పడ్డ చేప రెండు ఒకటే. దేనికి రక్షణ ఉండదని తెలుసుకోలేకపోయాను. ఇల్లు దాటి బయటకు వెళ్తే అన్ని మృగాలే, మనుషుల రూపంలో ఉన్న అడవి మృగాలే. ఆడదాన్ని పీకు తీరాలని చూస్తే తోడేళ్ళు. ఆ తోడేళ్ళని నమ్మే కదా దుబాయ్కి ఎగిరిపోవాలనుకున్నావు. మోహన్, తను అసలే బాధపడుతుంటే పుండు మీద కారం చల్లినట్టుగా ఏంటి మీరు కూడా? కావేరి, ఊరుకో. ఆ దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు, అంతే చాలు. పిచ్చి పిల్ల, మోహన్ చూడు ఎలా పీక్కుపోయిందో. లోపలికి పద, వేడినీళ్ళతో స్నానం చేస్తే కాస్త రిలీఫ్ గా ఉంటుంది. దానికి రిలీఫ్ గానే ఉంటుంది, మళ్ళీ ఇంటికే శనిగ్రహం దాపురించినట్టుగా ఉంటుంది. మోహన్, మీరు ఇంకొక మాట మాట్లాడితే నా మీద ఒట్టే. కావేరి, పద పద కావేరి. ఆయన రమ్మంటేనే. మోహన్, చెప్పండి. సిగ్గులేని పని చేసినా రోషానికేం తక్కువ లేదు. జరిగిన అల్లరి చాలు, ఇక మీదటైనా బుద్ధిగా పడుండు. అలా గంగిరెద్దులా తలవపడం కాదు, తేడా వచ్చిందో తోలు తీస్తాను. ఏం చెప్పినా ఇలాగే ఊకొట్టాలి. ఊహు అని తోక జాడించావో కత్తిరించి పారేస్తాను. ఆ? అది అలా మూలపడుండు, కుక్కిన పెయిన్లా. ఏంటి? కావేరి, లోపలికి పద, రా. హలో, ఈ మజిల్ మ్యాన్ కండల్ని చూడకుండానే అలా వెళ్ళిపోతున్నామేం రాదా? ఇటు వంచితే అటు వంగే స్ప్రింగ్ లాంటి నా బాడీని చూసావా? చూస్తున్నాను. కుక్క తొక్కలా వంకరపోయి నీ బుద్ధుల్ని కూడా. వెల్, నువ్వు ఉత్తర ధ్రువం, నేను దక్షిణ ధ్రువం. మనిద్దరికీ అసలు పోలికే లేదు, అట్రాక్షనే ఉంది. విభిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయని న్యూటన్స్ లా చెప్తుంది కదా. అదే న్యూటన్స్ లా ప్రతిచర్యకి ప్రతిచర్య ఉంటుందని కూడా చెప్తుంది మిస్టర్ మధు. ఇదే ఇదే మాటకి మాట దీటుగా, చూపుకి చూపుకి వాడిగా, చెయ్యి చెయ్యి కలిస్తే వేడిగా బాగుంటుంది కదా. మధు, కూల్ బేబీ, అరవకు. పాపం కిషోర్ డిస్టర్బ్ అవుతాడు. ఏంటి, అర్థం కాలేదా? రాత్రి నీ మొగుడి చేత
మళ్ళీ మందు కొట్టించాను అవుట్ అయ్యేదాకా. మిడ్ సమ్మర్ నైట్ కదా, చిల్డ్ బియర్ ఒకే ఒకటని మొదలు పెట్టించాను. 6వ బాటిల్ పూర్తి కాకుండానే అవుట్ అయిపోయాడు, ఫ్లాట్ అయిపోయాడు. మేము వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. పాపం నువ్వు నిద్రపోయి ఉంటావు, అందుకే నీకు తెలియదు అనుకుంటాను. ఎందుకు ఆయనకి లేనిపోని అలవాట్లు చేస్తున్నావు? ఎందుకు? రాధా, ట్రూత్ ఎనలైజర్ అంటే నీకు తెలుసు అనుకుంటాను. దాని ద్వారా మనిషి తనకే తెలియకుండా లోపల ఉన్న నిజాలన్నీ చెప్పేస్తాడు. లిక్కర్, మందు కూడా అంతే, మనసు లోపల దాచుకున్న నిజాలన్నీ చెప్పిస్తుంది. నిన్న రాత్రి కిషోర్ తాగిన మైకంలో నీకు వాడికి మధ్య ఉన్న గొప్ప రహస్యాన్ని బయట పెట్టేశాడు. ఒకప్పుడు మందు కొట్టిన ఓ రాత్రి ఫస్ట్ టైం వాడు నిన్ను టచ్ చేశాడని హారికే అనుకొని నీతో ఆ రాత్రంతా నీతో స్పెండ్ చేశాడని రాత్రి నేను ఇదే మాట అన్నాను, నీ పర్సనల్ లైఫ్ గురించి నాకెందుకు బాసు అని. ఇక చెప్పొద్దు, స్టాప్ చెయ్యి అని. ఫుల్గా ఎక్కిన మనోడు వింటేగా కహానీ మొత్తం చెప్పేశాడు. మొత్తం ఏం చెప్పేశారు? నిన్ను వాడు ముట్టుకుంది అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అని. మీ ఇద్దరు భార్యాభర్తలుగా చలామణి అవుతున్నా, ఒకే ఇంట్లో ఉంటున్నా, మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేనే లేదని, ఆ ఒక్క రాత్రి సంఘటనతో నువ్వు కిషోర్ బిడ్డకి తల్లివైనా మరే రాత్రి మీ ఇద్దరి మధ్య దాంపత్య బలం బలపడలేదని, అందుకే ఒక బిడ్డకి తల్లివైనా నువ్వు ఇంకా నాలాంటి మగవాళ్ళ గుండెల్ని జిల్లుమనిపిస్తున్నావని. నా మీద నమ్మకం లేకపోతే నిద్ర లేచాక నీ మొగున్నాడు. తాగిన మత్తులో నీ గురించి నాకు ఎన్ని నిజాలు చెప్పాడో, నీ గురించి ఎంత పచ్చిగా వివరించాడో. ఆగిపోయామే, కొట్టు. నిన్ను అనుభవించకుండా ప్రాణాలతో ఉండడం కన్నా నీ చేతుల్లో చచ్చిపోవడమే బెటర్. కమాన్ కమాన్, హిట్ మీ బేబీ. నిన్నటిదాకా ఆ మధు కావాలని నీ వెంట పడ్డాడన్నావు. ఇప్పుడు ఆయన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడని ఏంటేంటో మాట్లాడుతున్నావు. ఓ మగవాడికి తన భార్య మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు, అభిమానం లేకపోయినా పర్వాలేదు, కానీ నమ్మకం లేకపోతే ఆ వివాహ బంధానికి అర్థమే లేదు.